హాయ్, మన ఆఫీస్ 365లో ఇలా ఫుల్ నేమ్ ఉన్నదాన్ని ఇనిషియల్ అండ్ నేమ్ డివైడ్ చేయడానికి ఇక్కడ కామన్గా స్పేస్ ఉంది కాబట్టి మనం టెక్స్ట్ స్ప్లిట్ వాడి ఇలా డివైడ్ చేస్తాం. కానీ టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కామన్గా స్పేస్ ఉంది కాబట్టి కాలమ్ డెలిమిటర్ స్పేస్ ఇస్తే మనం కాలంలో డివైడ్ అవుతుంది. ఒక రో ఇస్తే రో డెలిమిటర్ ఇస్తే రోలో డివైడ్ అవుతుంది. సో ఇలా కాలం ఇస్తే కాలం డివైడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము టెక్స్ట్ స్ప్లిట్ యూజ్ చేసి కాలం డెలిమిటర్ ఒకటి ఇచ్చేసి ఇలా స్ప్లిట్ చేసుకుంటాం. కాకపోతే ఒక డెలిమిటర్ ఉంటే ఓకే, మరి ఇక్కడ చాలా డెలిమిటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే, స్పేస్ ఉంది, కామా ఉంది, కోలాన్ ఉంది, అండర్ స్కోర్ ఉంది. సో వీటన్నిటిని మనము టెక్స్ట్ స్ప్లిట్ యూజ్ చేసి కూడా ఒకేసారి ఇవ్వాలంటే మనం ఏం చేయొచ్చు, టెక్స్ట్ స్ప్లిట్ ఓపెన్ బ్రాకెట్. సో వీటన్నిటిని ఈ డెలిమిటర్స్ ఉపయోగించి మనం కాలంలో స్ప్లిట్ చేయడానికి ఇక్కడ టెక్స్ట్ కామా అవన్నీ ఫ్లవర్ బ్రాకెట్లో ఇవ్వచ్చు అనమాట. మనం ఎన్ని డెలిమిటర్స్ యూజ్ చేసి మనం స్ప్లిట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఈ ఫ్లవర్ బ్రాకెట్లో ఇస్తే అవి డివైడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను స్పేస్ అనే డెలిమిటర్ యూజ్ చేసి కాలంలో స్ప్లిట్ కావాలనుకుంటున్నాను కాబట్టి స్పేస్ ఇస్తున్నాను. కామా కూడా ఇచ్చేసి కామా డెలిమిటర్ యూజ్ చేసి కూడా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్వర్టర్ కామర్స్లో కోలాన్ కూడా ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్టర్ కామర్స్లో అండర్ స్కోర్ను కూడా నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా మనం అన్ని డెలిమిటర్స్ ఒకే ఫ్లవర్ బ్రాకెట్లో ఇచ్చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే అవన్నీ కూడా కాలంలో స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఇక చూడండి, సో ఇలా మనకు స్ప్లిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.